నగర కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవన్ నందు భారత స్వాతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బడుగు బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఎంఆర్పీఎస్ ఒంగోలు నగర అధ్యక్షులు గుంటూరు ప్రభుదాస్ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు రిమ్స్ రక్తనిధికి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సుమారు 100 మంది స్వచ్ఛంగా రక్తదానం చేశారు. అనంతరం వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మణనాయక్, ఎంఆర్పీఎస్ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరువీధి బాబు మాదిగ, ఒంగోలు రిమ్స్ రక్తనిధి సభ్యులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న పడతాయి సార్. అంటే ఎక్కడ వరకు వస్తుంది? ఫుల్ క్లారిటీ వస్తుంది సార్. ఫ్రూట్స్ చూపిద్దాం. ఎన్ని బ్యాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రముఖ సామాజికవేత్త
మన అందరి అణగారినటువంటి వర్గాల యొక్క పితామహుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ జయంతి వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ నగర అధ్యక్షులు గుంటూరు ప్రభుదాస్ గారు మరియు ఈ నగర తిరువది బాబు గారు మరియు ఇతర నాయకులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బిచ్చాలు మాదిగ గారి యొక్క వీరి నాయకత్వంలో మరి ఎంఆర్పిఎస్ ఆర్గనైజేషన్ వారి ఆర్గనైజింగ్లో వీరు ఈరోజు ఈ రక్తదాన శిబిరం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేయటం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం, అందరికీ స్ఫూర్తి కలిగించేటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వీరు 200 మందితో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి కృషి చేసినటువంటి ఈ ఎంఆర్పిఎస్ లీడర్లకు అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనం అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరూ ఘన నివాళులర్పించి ఇక్కడ హెచ్సిఎం సెంటర్లో వారికి గార్లాండ్ వేయటం జరిగింది. అలాగే కోలాస్ దగ్గర కూడా గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు, గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ సార్ గారు, గౌరవ మేయర్ గంగాడ సుజాత మేడం గారు, అలాగే మానిటోరియం చైర్మన్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారు, వీరందరూ కూడా వచ్చి మరి నగరంలో ప్రముఖులందరూ వచ్చి ఈరోజు మనం అందరం కూడా ఘన నివాళులు అర్పించుకున్నాం. మరి ఈ అవకాశం కల్పించినటువంటి ఎంఆర్పిఎస్ సంఘ నాయకులు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 100 మంది పైచిలకు ఇక్కడ బ్లడ్ ఇవ్వడానికి ముందుకొచ్చున్నారు యువత. ఏదైతే ఈ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు అనేది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి. ఎందుకంటే చాలామంది బ్లడ్ లేక ఇబ్బంది పడి చనిపోయిన రోజులు చాలా ఉన్నాయి. కళ్ళ ముందే అలాంటి ప్రాణం పోకుండా ఈ బ్లడ్ అనేది డొనేట్ చేస్తే అది చాలామందికి ఉపయోగపడుతుందనే ఆలోచన మీదే ఇది శ్రీకారం చుట్టడం జరిగింది ఆ కృష్ణ ఆదేశాల ప్రకారంగా. అందుకనే మన జిల్లా హెడ్ క్వార్టర్ నుంచే ఇక్కడ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమం అనుబంధ సంస్థల ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి, సొంత నిర్ణయాల పక్కన ఉండదు. ఎందుకంటే చాలామంది బ్లడ్ లేక చనిపోయిన రోజులు చాలామంది ఉన్నాయి కాబట్టి ఎవరికి అవసరమైన కొన్ని నెంబర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్స్ ప్రకారం మీరు కాల్ చేస్తే అపరాత్రి కాల్ చేసినా సరే మీకు బ్లడ్ అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే మనం ఈ బ్లడ్ అనేది ఈ రిమ్స్ సంబంధించిన సూపరింటెండెంట్ గారికి కూడా మాట్లాడటం జరిగింది. ఎవరైనా బాధితులు ఉన్నా అపరాత్రి ఉన్నా కానీ బ్లడ్ లేదని అనొద్దు, కంపల్సరీ ఇవ్వండి. ప్రతి ప్రోగ్రామ్స్ మేము ఏదైతే ఎంఆర్పిఎస్ ప్రోగ్రామ్స్ కొన్ని చేసిన తర్వాత ఆ రోజు కూడా కొన్నిసార్లు మేము బ్లడ్ బ్యాంక్ సంబంధించి డొనేట్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరు బ్లడ్ లేక చనిపోయారని అసలు అనుకోకూడదు. వాళ్ళని కాపాడే ప్రయత్నంలోనే అపరాత్రి అయినా సరే మేము బ్లడ్ ఇవ్వడానికి మేము ముందుంటామని చెప్పేసి మీ మీడియా పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తాను. మీకు ఏ అవసరం బ్లడ్ నిమిత్తం ఏదో అవసరమైనా కొన్ని నెంబర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు కాల్ చేస్తే మీకు బ్లడ్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మీ మీడియా మిత్రులు కూడా మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను.